ఇక కంది శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి జాయిన్ అయిన తర్వాత పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక అండగా నేనున్నానంటూ జనం బాట పట్టారు. ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీ రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చి జయప్రదం చేయాలని గ్రామాన ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరికి స్వయంగా కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే ఆటోల ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. జైనత్ మండలం బోరజు నుండి మొదలైన ప్రచారం తార్నం, నీరాల, జైనత్, కాప్రి, ఉమ్రి, సాంగిడి, బేదోడ, గూడ, మణియార్పూర్, దహేగా, బేలా, ఎకోరి, మసాలా, సైద్పూర్, జామిని, మేడిగూడ, సాత్నాల, రామాయి, యాపల్గూడ, బంగారీగూడ, అనుకుంట వరకు సాగింది. ఇక ప్రతి గ్రామంలో అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. గ్రామస్తులు, యువకులు ఆయనతో ఫోటోలు దిగారు. బస్టాప్ లో బస్సులోని ప్రయాణికులందరికీ కరపత్రాలు పంచారు. ఈ ప్రచారంలో గ్రామాన తిరుగుతూ ప్రజల్లో చైతన్యం కలిగేలా చేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరును రైతులకు, ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.